ఇన్వైట్ హిజ్ గ్రేస్, ఆయన కరుణను, ఆయన దయను, దాన్ని కోరుకో. నీ కరుణ నా మీద ప్రసరించుగాక అని ఎప్పుడు కోరుకో. ఈరిచ్ వాజ్ ఇన్ వెరీ పూర్ హెల్త్ డ్యూరింగ్ హిస్ ఫైనల్ డేస్. ఈరిచ్ శరీరం వదిలేసేటువంటి ముందు రోజుల్లో చాలా అర్ధవానంగా ఉండేది పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి, చాలా కష్టాలు పడేవాడు. ఇట్ టుక్ ఏ ట్రమండస్ ఎఫర్ట్ ఆఫ్ విల్ పవర్ ఫర్ హిమ్ టు వాక్ ఈవెన్ షార్ట్ డిస్టెన్స్. అక్కడి నుంచి ఇక్కడికి నడాలంటే చాలా హుషారు చేసి రావాలి, ఎరిచి నడు 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 నువ్వు నడవగలవు అంటే నడిచేవాడు. బాబుజీని కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళు. ఈ తెల్లవాళ్ళు పిల్లలు వీళ్ళు నడిపిస్తూ ఉంటారు, ఇలా నడిపిస్తూ 1, 20, 100, 500 ఒక్కొక్క అడుగు. ఎందుకంటే హుషారు వస్తుంటే ఇంత నడిచేసినా అనిపించేలాగా వాళ్ళు లెక్క పెడుతూ ఉండేవారు. మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు అనమాట. చాలా కష్టం అయ్యేది నడవడానికి. విత్ పీపుల్ హెల్పింగ్ టు సపోర్ట్ హిమ్ హీ వుడ్ వాక్ ఎ షార్ట్ వే అండ్ దెన్ వుడ్ ఫీల్ ఎగ్జాస్టెడ్ అండ్ నీడ్ టు రెస్ట్. 4 అడుగులు వేసి చాలా నీరసంగా ఉందని కూర్చుండిపోయేవాడు పాపం. ఆబ్వియస్లీ హీ వాజ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ బట్ నెవర్ షోడ్ ఇట్. అంటే చాలా ఎక్కువ నొప్పిగా ఉండేది, కానీ బయటికి మాత్రం చూపించేవాడు కాదట, బయటికి చెప్పేవాడు కాదు నేను నడవలేను ఇవన్నీ, ఆగిపోయేవాడు. అకేషనల్లీ ఐ ఓవర్ హెర్డ్ హిమ్ సే ఇన్ గుజరాతీ అండర్ హిజ్ బ్రెత్. రుస్తం చెప్తున్నాడు ఒక్కోసారి గుజరాతీలో. ఎందుకని గుజరాతీ మాట్లాడేవాడు? ఈరోజు గుజరాతీ ఎందుకు మాట్లాడతాడు? మదర్ టంగ్. పార్సీస్ అందరికీ గుజరాతీ మాతృభాష కాబట్టి గొనుక్కునేవాడు గుజరాతీ భాషలో. బాబా వెన్ విల్ ఆల్ దిస్ ఎండ్, బాబా ఎప్పుడే ఇదంతా ఎప్పుడు ఆగిపోద్ది ఇదంతా అని అనుకునేవాడు లోపలికి. వన్స్ వెన్ హీ వాజ్ లుకింగ్ వీక్ అండ్ టైర్డ్, ఒకసారి చాలా నీరసంగా కూర్చుని ఉన్నాడు, ఆ మొహం చూస్తే అర్థమైపోతుంది. ఎ రెసిడెంట్ జోకింగ్లీ ఆస్క్డ్ హిమ్ హౌ హీ ఫెల్ట్. నాలాగా ఉన్నవాడు ఎవడో ఒకడు ఉన్నాడు అక్కడ, మకం ఉన్నవాడు, ఎలా ఉంది నీకు ఇప్పుడు అడిగాడు ఈరిచ్. ఈరిచ్ రిప్లైడ్, హౌ డు ఐ లుక్, నేను ఎలా కనపడుతున్నాను నువ్వే చెప్పు అన్నాడు ఈరిచ్. ఎలా కనపడుతున్నాను నేను? ద రెసిడెంట్ సైడ్ ఐ డోంట్ నో, దట్ ఈస్ వై ఐమ్ ఆస్కింగ్, నాకేం తెలియట్లేదు, అంచేత నేను అడుగుతున్నాను నిన్ను. ఈరిచ్ సైడ్ ఐ ఫీల్ గ్రేట్, రియలీ గ్రేట్, చాలా బాగుంది నాకు, చాలా బాగుంది అన్నాడు. ఇఫ్ యూ రియలీ ఫీల్ గ్రేట్, ద రెసిడెంట్ రిప్లైడ్, దెన్ లెట్ us రన్ డౌన్ మేరాజాద్ రోడ్. నిజంగా నీకు చాలా బాగుందా? చాలా బాగుంది, అయితే పద మన ఇద్దరం పరిగెడదాం మేరాజాద్ రోడ్డు మీద అన్నాడు. ఈరిచ్ షకీల్డ్, ఈరిచ్ నవ్వాడు. ఐ ఫీల్ గ్రేట్, నిజంగానే నాకు బాగుంది, బట్ మై బాడీ డస్ నాట్ ఫీల్. నాకు చాలా బాగుంది కానీ నా శరీరం మాత్రం సహకరించట్లేదు, ఇది దానికి బాగున్నట్టుగా లేదు. హౌ కెన్ యూ ఫీల్ గ్రేట్ వెన్ యువర్ బాడీ ఈజ్ సఫరింగ్ ఆస్క్డ్ ద రెసిడెంట్. అదే నీ శరీరం నీరసపడిపోయి ఉంటే మరి నీకు బాగుండడం ఏంటి, ఎలా కుదురుద్ది అని అడిగాను. లెర్న్ నాట్ టు ఐడెంటిఫై విత్ యువర్ బాడీ కేమ్ ఈరిచ్ స్ట్రైట్ రిప్లై. అప్పుడు ఈరిచ్ స్ట్రైట్గా చెప్పాడు అనమాట, ఈ శరీరంతో మమేకం అయిపోకు, నువ్వు ఈ శరీరమే నేను అనుకోకు, నువ్వు విడిగానే ఉండు. ఓహో నా శరీరం ఇలా ఉందన్నమాట అనుకో, అంతే. నా కాలు ఇరిగిపోయింది అనుకోవద్దు, నా శరీరానికి ఒక కాలు ఇరిగిపోయింది అనమాట అనుకోవాలి. అలా శరీరంతో మమేకం అయిపోవద్దు. యు ఆర్ నాట్ ద బాడీ, నువ్వు ఈ శరీరానివి కాదు. యు ఆర్ వన్ విత్ డివైన్ రియాలిటీ, నిజానికి నీవు ఆ దివ్య సత్యంతో ఒకటై ఉన్నవాడివి నీవు. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ దెన్ సఫరింగ్ విల్ సీజ్. ఈ ఒక్క సత్యము గుర్తుపెట్టుకుంటే బాధలు నిన్నేమి చెయ్యలేవు. ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం ఇదివరకు, ఒకడు అడిగాడు బాబాని, ఇదంతా నీలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నావు, ఎలా నమ్మనయ్యా నేను చూస్తే అన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి, నాకు అన్ని కోపం ఉంది, ఇంకోటి ఉంది, నాలో దేవుడు ఉన్నాడంటావు, నాకు అర్థం ఇలా చెప్పు, నాకు ఇలా అర్థం కాని భాషలో చెప్పొద్దు అన్నాడు. సరే అప్పుడు బాబా పిలిచారు. వాట్ ఈజ్ దిస్ అని అడిగారు. దిస్ ఈజ్ మై హ్యాండ్ అన్నాడు. వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ మై లెగ్. సో వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ మై హెడ్. బాడీ అంతా చూపించి వాట్ ఈజ్ దిస్? దిస్ ఈజ్ మై బాడీ. మై అంటే అర్థం ఏంటని అడిగారు. దట్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఐ ఈజ్ మై, అంతే కదా. సో నీ మొత్తం శరీరం అంతా కలిపి నువ్వేమంటున్నావు? మై బాడీ అంటున్నావు, నేను అంటలేదు, ఐ అంటలేదు నువ్వు. ఈ శరీరం అంతా కలిపిన ఐ అవ్వలేదు, ఇది ఐకి అటాచ్ చేసిన ఒక పరికరంలాగా ఉంది. సో దీని వెనక ఐ ఉంటుంది అన్నారు, దానికి ఇది తగిలించుంది. ఇప్పుడు అర్థమైందా నీకు?
దీని అంతకి లోపల అంటే ఈ బాడీ చచ్చిపోయినా కూడా దీన్ని కాల్ చేసినా కూడా అయి ఉంటుంది. అది దానికి తగిలించుకునేది ఇది. ఇప్పుడు మనం ఉన్నాం, చొక్కా తీసేస్తే మా అబ్బాయి యాడ్ కదా, ఎందుకంటే నేనేం చచ్చిపోయినట్టు కాదు, మళ్ళీ చొక్కా వేసుకుంటాను, ఇంకో చొక్కా వేసుకుంటాను. కాబట్టి అనేటువంటిది అది నిజతత్వము, అది అనంత సత్య పదార్థంతో ఏకమైనటువంటిది. అదేమీ నశించిపోయేది కాదు, దానికి ఏం బాధలు ఉండవు, జబ్బులు ఉండవు. అది తగిలించుకున్న చొక్కాకి కన్నాలు పడ్డం, కుట్లు, ఇవన్నీ మనం శరీరానికి ఎప్పుడైనా కుట్లు కుడతామో, చొక్కా కుడతాం ఇవన్నీ. ఎందుకని దీనికి ఏముండదు, ఈ చొక్కాకి ఇవన్నీ. అది చెప్తున్నాడు ఎరిచ్. ఏ డిఫరెంట్ రెసిడెంట్ దెన్ ఆస్క్డ్ ఎరిచ్. మరొకడు ఎరిచ్ని ఇలా అడిగాడు. బాబా సేస్ వన్ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ సఫరింగ్. బాబా ఏమన్నారు, కష్టాలు ఇచ్చినప్పుడు ఒకడు భగవంతుడిని ధన్యవాదాలు చెప్పాలి, భగవంతుడికి కష్టం ఇచ్చినందుకు అన్నాడు కదా అని చెప్పాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ ఇన్ పెయిన్? ఒక పక్క కడుపు మండిపోతూ ఉంటే థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ బాబా అని అనగలమా అసలు మనం? అలా చెప్పాడేంటి బాబా అని అడిగాడు. ఇట్ ఈస్ సెడ్ సింప్లీ, బై హిస్ గ్రేస్ ఐ కెన్ డూ ఇట్. ఆయన కృప ఉన్న కారణంగా నేను మాత్రం అలా ఉండగలను అన్నాడు గిరీష్. అంటే భయంకరమైన కష్టాలు నన్ను చుట్టుముట్టినా ఆ కష్టాలు ఇచ్చినందుకు ఆయనకు నేను రుణపడి ఉండగలను, ఆ భావాన్ని నా హృదయంలో నిండుగా పొందగలను. ద రెసిడెంట్ సెడ్, వెంటనే వాడు అడిగాడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ ఆర్ ది అదర్ మండలి, కెన్ ఎనీ వన్ ఎల్స్ డూ ఇట్? నీ గురించి నేను అంటలేదు, అసలు ఎవడైనా చెయ్యగలడా? పోనీ నువ్వు చేస్తానంటాం, ఇంకెవడైనా చేయగలడా అని అడిగాడు. ఎరిచ్ పాజ్డ్ యాజ్ ఇఫ్ కన్సిడరింగ్ దిస్ క్వశ్చన్ అని దెన్ సెడ్. కాసేపు ఆగి మళ్ళీ ఎరిచ్ చెప్పాడు, ఇట్ ఈజ్ డిఫికల్ట్, చాలా కష్టమైంది. నిజమే అది. ఒక పక్క కష్టాలు ముంచెత్తుంటే బలి ఇచ్చాడు, కష్టం నాకు బలి ఇచ్చాడు అనుకోలేం కదా, కష్టం. బట్ యాజ్ ఐ హ్యావ్ ఆల్వేస్ సెడ్, బై హిస్ గ్రేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ నేను చెప్పినట్టుగా ఆయన కృప ఉంటే ఏది అసాధ్యము కాదు. సో ఇన్వైట్ ఈజ్ గ్రేస్ త్రూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్. కనుక సదా ఆయనని స్మరించుకోవడం ద్వారా ఆ కృప, తండ్రి నీ కృపనియ్యి, తండ్రి నీ కృపనియ్యి, తండ్రి నీ కృపనియ్యి అని కోరుకో బాగా. ఇనీషియల్లీ యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు రిమెంబర్ హిమ్. మొట్టమొదట అలారం పెట్టుకోవాలి. నువ్వు ఇది గీ 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 కనుక బాబా 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 మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అలారం పెట్టి అంటే ప్రయత్నం యాంత్రికంగానే మొట్టమొదట మొదలవ్వాలి. మొట్టమొదటే మనకు అతి సహజంగా ఏది రాదు కదా. నెమ్మదిగా ఇప్పుడు సైకిల్ తొక్కడం మొట్టమొదటి ఏం చేస్తాం, ఈ పెడలు ఎక్కాలి, ఈ హ్యాండిల్ పట్టుకోవాలి, అన్నీ చెప్తాం, ఎక్కుతాం, కింద పడిన తర్వాత ప్యాచ్ పడుద్ది, అప్పుడు మళ్ళీ దీన్ని టేప్ అతికించి ఈ వేళ నుంచి నేను సైకిల్కి తొక్కనంటాడు. అలా కాదురా నాన్న, మొట్టమొదటి అలాగే ఉంటుంది, రా నీకేం పర్వాలేదంటాడు ఫ్రెండ్, మళ్ళీ ఎక్కుతాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ అలా అయిన తర్వాత బాగుందంటాడు. అప్పుడు మళ్ళీ హ్యాండిల్ ఎలా పట్టుకోవాలి, పెడలు ఎలా పట్టుకోవాలి అనుకోక్కర్లే, రోజు అది సహజంగానే ఎక్కేస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే భగవంతుడి స్మరణ కూడా మొట్టమొదట యాంత్రికంగానే మొదలు పెట్టాలి. ఏం పర్వాలేదన్నారు బాబా, యాంత్రికంగానే మొదలుపెట్టి మొదట్లో కృషి ఆయన జ్ఞాపకం పెట్టుకోవడానికి, ఇవి 5 నిమిషాలు అయింది, మర్చిపోతున్నాను, మర్చిపోకూడదు నేను అని మనం ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఈవెన్చువల్లీ ఏ టైమ్ విల్ కమ్ వెన్ ఎవ్రీథింగ్ ఇన్ క్రియేషన్ విల్ రిమైండ్ యూ ఆఫ్ యూ. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆ చెట్టుకేసి చూస్తే ఈ అంత అందం సృష్టించాడే నా తండ్రి అనిపిస్తే, ఇలా ఈ అద్దం కేసి చూస్తే లైట్ ఎలా పాస్ అయిపోతుంది దానిలోంచి, గట్టిగా ఘనపదార్థం ఉండి కూడా సృష్టి, తండ్రి సృష్టి ఎలా ఉంది అని సృష్టిలో ఏది చూసినా ఆయననే జ్ఞాపకం చేసేటువంటి పరిస్థితి నీకు వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ది గుడ్నెస్ అండ్ బ్యూటీ బట్ ఆల్సో ద బ్యాడ్ అండ్ అగ్లీ విల్ రిమైండ్ యూ ఆఫ్ హిమ్. ఇంకా అద్భుతమైన స్థితి ఇది. మంచితనము అందము చూసినప్పుడే కాదు, చెడు దుర్మార్గము అందవికారము చూసినా కూడా ఆయన జ్ఞాపకం వచ్చే స్థితి వస్తుందట. హిస్ గ్రేస్ దెన్ డిసెండ్స్ అండ్ హీ టేక్స్ ఓవర్. అప్పుడు ఆయన కృప నీ మీద వర్షించి నిన్ను పూర్తిగా టేక్స్ ఓవర్ అంటే ఆయన పర్యవేక్షణలోకి తీసేసుకుంటాడు. మనని ఒక సందర్భంలో చదివాను నేను, దీనిలోనే 5th వాల్యూమ్లో, నేను దీనికి ఇన్ఛార్జ్ అండి అని గొడవ పెట్టేసుకుంటూ ఉంటారట పనిచేసేవాళ్ళు, బాబా పనిచేసేవాళ్ళు. అసలు ఎన్నిటికీ ఇన్ఛార్జ్ ఆయనేమో పక్కనెట్టేసేసి మనం ఇన్ఛార్జీల కింద పోట్లాడుతూ ఉంటామని. అది వెన్ హీ టేక్స్ ఓవర్ అంటే ఆయన ఫుల్ ఛార్జ్ తీసేసుకుంటాడు. ఆ కుర్రాన్ని సంకలో ఎత్తుకున్నట్టుగా మనం ఫుల్గా ఆయన చేతిలోకి వెళ్ళిపోతాం. అది వెన్ హీ టేక్స్ ఓవర్. ఓకే.